హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు సుమక్క 369. ఈరోజు ఈ వీడియోలో బూందీ లడ్డూని ఇంట్లోనే ఎంతో రుచిగా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా రావాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్‌ని ఫాలో అయితే సరిపోతుంది. ఇలా ఈ కొలతలతో చేస్తే చక్కగా స్వీట్ షాప్‌లో లాగా పర్ఫెక్ట్ బూందీ లడ్డూని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మరి ఈ టేస్టీ బూందీ లడ్డూని తయారు చేసుకోవడానికి జల్లించి పెట్టుకున్న 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఇక ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 1:30 కప్పుల వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఈ బ్యాటర్‌ని ఉండలేమి లేకుండా నీట్‌గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్‌ని విస్కర్‌తో గానీ, గరిటెతో గానీ బాగా బీట్ చేసుకోవాలి. సో దట్ మనకు బూందీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులోనే చిటికెడు ఉప్పుని, చిటికెడు వంట సోడాని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనకు బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపిండిని కొద్దిగా ఇలా ఆయిల్‌లో వేయండి. వెంటనే అది పైకి పొంగింది అంటే ఆయిల్ బాగా కాగిందని అర్థం. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బూందీ గరిటెతో గానీ, లేదా ఇలా చిల్లులు ఉన్న గరిటెని తీసుకొని మధ్యలో దీన్ని ఉంచి ఒక గరిటెడు శనగపిండి బ్యాటర్‌ని ఈ చిల్లుల గరిటె పైన స్లోగా వేసుకోవాలి ఇలా. శనగపిండి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండడం వల్ల ఆయిల్‌లో పడిన శనగపిండి డ్రాప్ అనేది వెంటనే పొంగుతుంది. పొంగిన బూందీ చక్కగా వేగుతుంది. మనం లడ్డూలు చేయడానికి వాడే ఈ బూందీ అనేది ఎక్కువగా వేగకూడదు. లైట్ గోల్డెన్ కలర్‌కి రాగానే బూందీని కడాయి నుండి తీసేయాలి. ఇలా వేయించుకుంటేనే మనకు బూందీ అనేది లడ్డూ చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకు కారం బూందీ కావాలి అనుకుంటే ఈ బూందీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు బూందీ అనేది చక్కగా వేగిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా ఒక బూందీ బాల్‌ని తీసుకొని చేతితో క్రష్ చేయాలి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బూందీ బాల్ అనేది సాఫ్ట్‌గా ఇలా క్రష్ అవ్వాలి. ఇలా సాఫ్ట్‌గా ఉంటేనే మనకు లడ్డూ చేయడానికి కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కింద వేసే బూందీ కోసం మళ్ళీ ఆయిల్‌ని బాగా హీట్ అవ్వనివ్వాలి. మనం బూందీ వేసే గరిటని ఒకసారి నీట్‌గా ఇలా హ్యాండ్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బూందీ అనేది కరెక్ట్‌గా రౌండ్‌గా వస్తుంది. శనగపిండి అంతా కూడా అయిపోయేంత వరకు ఇలానే చేస్తూ బూందీని వేసుకోవాలి. మనం బూందీని వేసే ప్రతిసారి కూడా బ్యాటర్‌ని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసి వేసుకోవాలి. ఇలా ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే బూందీ అనేది మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బూందీకి మనం పాకం పట్టుకోవాలి. దీనికోసం స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి మనం ఏ కప్‌తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదార వేసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని షుగర్‌ని కరగనివ్వాలి. షుగర్ కంప్లీట్‌గా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పాకం కన్సిస్టెన్సీ చూసినట్లయితే పాకం అనేది ఇలా తీగ పాకం రావాలి. ఇలా పాకం రాగానే మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, కిస్మిస్‌లు, 1 టీ స్పూన్ నెయ్యి మరియు మనం వేయించి పెట్టుకున్న బూందీని కూడా వేసుకొని పాకంలో కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి కాసేపు చల్లారనివ్వాలి.
చల్లారేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల బూందీ అనేది ఒకే దగ్గర ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది. గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టేస్తే త్వరగా అయిపోతుంది చుట్టడం. ఒకవేళ మీకు చుట్టడం రాకుంటే కొద్దిగా బూందీని మిక్సీ వేసి ఈ మిశ్రమంలో వేసినట్లయితే చుట్టడం ఈజీగా అయిపోతుంది. ఇలా చేసిన ఈ లడ్డూలని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఈ బూందీ లడ్డు స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా వచ్చింది. మరి ఈ సింపుల్ బూందీ లడ్డూని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.